ననుంగని కుంతి నిర్దయం చెడనది వైచిపోయే. ఇవాళ తన బాధ ఆక్రోశం బయట పెడుతున్నాడు. పుట్టి పుట్టగానే నేనే పాపం చేశా, 5గురిని పెంచింది నా బిడ్డలని, నన్ను మాత్రం గంగా నదిలో విసిరేసింది, పెట్టిలో పెట్టి వదిలేసింది. కృప చేకొని సూతుడు తెచ్చి, మహానుభావుడు అధిరథుడున్నాడే ఆయన ఆ మందసంలో ఉన్న నన్ను తీసుకొచ్చి తాను మున్ కొడుకుల గానకునికి, తనకి ముందు కొడుకులు లేరని పట్టుకెళ్ళి ఆయన భార్యకిచ్చాడు. ఆ భార్య నన్ను కన్న తల్లి కాదు కృష్ణ, కానీ నన్ను ఇలా పట్టుకునేటప్పటికీ ఆమె స్తన్యమునందు పాలు చేపునకొచ్చాయి. ఏమి పిచ్చి తెల్లాయి ఆవిడ, కన్న తల్లి నదిలో బారేసింది. ఎవరో తల్లి నన్ను ఎత్తుకుంటే పాలు చేపునకు వచ్చి పాలిచ్చి పెంచింది. ఆ అమ్మకి కొడుకును గానని వెళ్ళిపోనా కృష్ణ? ఇప్పుడు నదిలో బారేసిన అమ్మ అమ్మ అని వెళ్ళనా? పెంచిన అమ్మ అమ్మ కాదని వెళ్ళిపోనా? చెప్పు ధర్మం. అంత ప్రేమతో పెంచిందయ్యా. ఇవాళ నేను ఇంత పెద్దవాణ్ణి అయ్యానంటే ఏ తల్లి పెంచిందో తెలుసా? అప్పడతయు అప్పుడాదిగ శుభస్థితి పెంచే ప్రయత్నశీలయ్యి. ఎంత ప్రేమతో పెంచారో తెలుసా నా తల్లిదండ్రులు. ఇవాళ నేను కుంతి కొడుకుని అని నువ్వు చెప్పావని వచ్చినా. ఏం చేసిందయ్యా అమ్మ నాకు? చేసిన అమ్మ ఈవిడయ్యా, పెంచిన తండ్రి ఈయనయ్యా. ఎలా వదిలేయమంటావు కృష్ణ? ఇన్నాళ్ళు ఆయన ఆ బాధ చెప్పుకోలేకపోయాడు ఎవరికి. భారతంలో మొట్టమొదటిసారి తనకున్న బాధ చెప్పుకుంటున్నాడు కృష్ణుడితో. ఆ అమ్మ అమ్మ కాదని వదిలి రానా కృష్ణ? ఇవాళ రాగలనా? అది కర్ణుడంటే. ఇన్నాళ్ళు బయటపడలా కర్ణుడు. ఇన్నాళ్ళు కడుపులో రగిలిపోతున్న నలుగుడు ఎవ్వరితో చెప్పుకోలేంది. అందుకే చెప్పా, మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే కర్ణుడి ఏకాంత సమావేశములన్నీ కొన్ని అద్భుతాలు తీసుకొస్తాయి. కాబట్టి అలా పెంచి పెద్ద చేసిందయా. వారు గారవమెసగన్ పుత్రుండని సంవర్ధిత గాత్రునిగా చేసిరింతకాలము కూర్మిన్. నా అవయవాలన్నీ ఎక్కడ పెరిగాయో తెలుసా? వాళ్ళ ఒళ్ళో పెరిగాయ్యా. మా అమ్మిచ్చిన పాలతో పెరిగాయి, వాళ్ళు పెట్టిన అన్నంతో పెరిగాయి, వాళ్ళు చేసిన ముద్దుతో పెరిగాయి, వాళ్ళు మాట్లాడిన మాటలతో పెరిగాయి. నేను కొడుకునని వాళ్ళంతా మురిసిపోయారు. వాళ్ళు ఎప్పుడూ నేను కొడుకుని కాను, ఎక్కడో దొరికిన వాడిని అనలేదు. నేను ఎవరి కడుపున పుట్టానో ఆవిడ ఎప్పుడూ నన్ను నా కొడుకు అనలేదు. ఇప్పుడు నువ్వంటున్నావు నేను ఆవిడ కొడుకున్నట్టు వచ్చేయమని. ఎలా రాను కృష్ణ చెప్పు? పైగా నేడింక నిరిగి ఎరువుల వడగదాయనుచు నేను వారి దొరగినన్ బొడిమి సెడదే మదిగడు బాడిగలదే నాకు అకట వరి జనాభా. కృష్ణ, ఇన్నాళ్ళ నుంచి నన్ను ఎక్కడ ఎవరు చూసినా రాధేయుడు రాధేయుడు అని పిలుస్తారు. అమ్మ వైపు నుంచి నాకు పేరుంది, రాధాసుతుడు అని పేరు. అంటే అంత ప్రేమతో పెంచింది ఆ అమ్మ. అధిరథుని కుమారుడు అనరు, రాధా కుమారుడు కాబట్టి రాధేయుడు అంటారు. అసలు నిజానికి కౌంతేయుడు. కౌంతేయుడు అన్న మాట నన్ను ఎవరు అనలా, రాధేయుడు అనే అన్నారు. ఎందుకంటే ఆ అమ్మకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆ అమ్మ చంటితనం నుంచి నన్ను ఇంత వాణ్ణి చేసింది. నేను ఇప్పుడు రాజునయ్యానని ఆనంద భాష్పాలు కార్చింది. పొంగిపోతుంటుంది నేను ఇంత వాణ్ణి అయ్యానని. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీ కొడుకుని కాదమ్మా, నేను కౌంతేయుణ్ణమ్మా, నేను కుంతి కొడుకుని, ఏమనుకోకమ్మా అని చెప్పగలిగినంత క్రూరత్వం నా మనసులో ఉందని ఎలా అనుకున్నావు కృష్ణ? ఇటువంటి ప్రతిపాదన ఇచ్చావు అంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఆర్తి, ఆర్ద్రత, ఆ ప్రేమ, ఆయన మాతృభక్తి, ఆయన పితృభక్తి ఎంత గొప్పది. భారతంలో ఎప్పుడైనా ఏదైనా విచారణ చేసేటప్పుడు మంచి మంచే, చెడు చెడే. చెడుని చూసి మంచిని వదలకూడదు, మంచిని చూసి చెడుని వదలకూడదు. చెడు కనపడినప్పుడు చెడుగానే చెప్పాలి, మంచి కనపడినప్పుడు మంచిగానే చెప్పాలి. ఇది కర్ణుడి యొక్క కష్టం మనసులో. చెప్పి అన్నాడు, కృష్ణ నువ్వు నా గురించి ఒక మాట అన్నావు, నేను పెద్దవాళ్ళని సేవిస్తానన్నావు, నేను ధర్మం తెలిసిన వాణ్ణి అన్నావు.
మొట్టమొదట నాతో మాట్లాడడం మొదలు పెట్టగానే నువ్వు నా విషయంలో ఈ రెండు విశేషణాలు వాడావు. అయితే నాకు సంస్కారములన్నీ ఎవరు చేశారు? వాళ్ళిద్దరే పీటల మీద కూర్చుని చేశారు. అధిరథుడు రాధమ్మ వాళ్ళిద్దరూ చేశారు. ఏమని చేశారు? చేసినప్పుడు మా పుత్రుడు అని సంకల్పం చేసి చేశారు. మమ కుమారస్య అని చేశారు వాళ్ళు సంస్కారాలన్నీ. అసలు మమ కుమారుడు అన్నమాట అందా కుంతి? ఎప్పుడున్నా అందా? పుట్టగానే వదిలేసిందయ్యా. వాళ్ళు మా కొడుకు అని సంస్కారాలన్నీ చేశారయ్యా వాళ్ళు. వాళ్ళు తల్లిదండ్రులు. నువ్వు అన్నావుగా పెద్దలను సేవించే గుణం ఉన్నవాడివని. పెంచిన తల్లి గుండెల మీద తననా, తండ్రి గుండెల మీద తననా? ఇన్నాళ్ళు వాళ్ళ చేత సంస్కారములు చేయించుకుని ఇప్పుడు మీరు నాకు తల్లిదండ్రులు కారని చెప్పనా? నేను కౌంతేయుడనని చెప్పనా? లేకపోతే కొత్త సంస్కారాలు ఏమైనా ఆవిడితో చేయించుకోనా? ఎలా పొసగుతుంది కృష్ణ? చేయి దాటిపోయిందిగా. పైగా పెద్దలను సేవించేవాడికి ఉండవలసిన గుణం ఇదా? ఇప్పుడు నేను ఆ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం నాకు సాధ్యం అవుతుందా? వాళ్ళని వదిలేసి ఏమనుకోకండి అమ్మా, నేను పాండవులకు అన్నయ్యని అని పాండవుల దగ్గరికి వచ్చేనా? తగుదునమ్మా అని ఇప్పుడు వాళ్ళతో సేవలు చేయించుకుని పట్టాభిషేకం చేసుకోనా? అప్పుడు కుంతీదేవి వచ్చి రాజమాత అని పెంచుకుంటుంది. నా తల్లి రాధమ్మ ఎవరు? ఏమని చెప్పాలి? సార్వభౌముణ్ణి ఒకప్పుడు పెంచిన తల్లి అని చెప్పాలి. ఇన్ని చేసి నా తల్లిని నేను తగ్గించనా? నన్ను వదిలిన ఆవిడ్ని పెంచనా? అలా చెయ్యగలనా కృష్ణ? ఇంక ఇప్పుడు అది సాధ్యమా? ఆ తల్లిదండ్రులు నాకంత చేసిన వాడని వదిలితే నేను ఎలా ధర్మం తెలిసిన వాడిని కృష్ణ? నేను ఎలా పెద్దల్ని సేవించిన వాడిని? మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మహాద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ధర్మం కోసం. వదిలిపెట్టేస్తున్నాడు పెంచిన తల్లి తండ్రి మీద ఉన్న ప్రేమతో. సిద్ధాంతానికి కట్టుబడిపోయిన మహాపురుషుడు కర్ణుడు. ఎప్పటికీ ఆయన కీర్తి అలాగే నిలబడిపోతుందంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.